ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తారీఖు 8/4/2025. శ్రీ లక్ష్మీ మేడం గారు కామెంటరీస్ ఆన్ ద లివింగ్ చాప్టర్ 1 నుంచి ప్రసంగిస్తున్నారు. ఫియర్ అండ్ ఎస్కేప్ అనే టాపిక్ మీద. ఇది కృష్ణమూర్తి గారి చేత రచించబడింది. ఉమ్, జీవి ఇది కృష్ణమూర్తి కృష్ణమూర్తి. గారి చేత రచించబడింది. అమ్మా, ఫ్రీ అండ్ ఎస్కేప్ అయిపోయింది కదమ్మా. ఫియర్ అండ్ ఎస్కేప్ ఎప్పుడైంది? ఇంటిగ్రేషన్ అయింది. సో చూద్దాం. అంటే ఇందులో ఆర్డర్ ఇలా ఉంది మరి. ఆ ఆర్డర్ ఇటు అటు ఇంకో ఫియర్ అన్నది ఏదైనా అయిందేమో చూద్దామని. మేము స్థిరంగా ఏ రకమైనటువంటి చలనము లేకుండా, అంటే పర్సెప్టబుల్ గమనించదగింది, ఎక్కుతున్నాం కొండ. ఎనీ మూమెంట్ బిలో మా కిందని ఒక పెద్ద సముద్రం ఉంది. అంటే క్లౌడ్స్ తో నిండిపోయిన సముద్రం లాగా కనిపిస్తూ ఉంటాయి. వైట్ గా, చాలా మెరుపులతోటి కళ్ళు చూడగలిగినంతగా, ఎంత దూరమైనా అంతలా ఉంది. వాళ్ళు చాలా ఆశ్చర్యకరంగా. హలో లక్ష్మి. హలో హలో హలో. ఫియర్ అండ్ ఏ ఏ నువ్వు నిన్న చాప్టర్? రాలేదా ఏంటి? నిన్న వచ్చి నేను 7:38 వరకు 39 వరకు ఇక్కడే ఉన్నాను, కానీ ఎవరు రాలేదు. అంటే వాళ్ళు ఎవరో వచ్చారు, నువ్వు రాలేదని మళ్ళీ ఆపేసాను. కాదు, ఏంటైందంటే రీసెట్ చేయడం వల్ల నాకేమోని ఆ హాట్స్పాట్ కనబడక లేట్ అయింది. అప్పుడు అయింది. ఆ నేను 10 నిమిషాలు చూసాను ఇక్కడ. మరి చాలా మంది ఏదో రమణగా ఏదో మాట్లాడారు, ఎవరో మాట్లాడారు. ఆ తర్వాత సరే వాళ్ళెవరికి ఇంక మరి కారణం నాకు తెలియదు ఎందుకు నేను రాలేదని. ఎందుకంటే అందరూ కూడా నేను వచ్చి మాట్లాడలే అంటే అది ఓపెన్ అవ్వలేదు కదా. అదే ఏదో కారణం ఉంటుందిలే అని నేను మళ్ళీ ఆపేసాను. సరే, ఇప్పుడు ఏం చాప్టర్? ఫియర్ అండ్ ఎస్కేప్. మేమందరం మీదకి అకేషనల్ గా ఒక వైడ్ సర్కిల్లో ఎక్కుతున్నాం. ఆ బ్రిలియంట్ గా ఉన్నటువంటి ఆ నొరగ అక్కడ అక్కడ బ్రేక్స్ వస్తుంది. చాలా కిందని భూమి ఉంది. మా పైన క్లియర్ గా ఉన్న ఆకాశం ఉంది. అది వింటర్, చాలా సాఫ్ట్ గా, అనంతంగా ఉంది. మాసివ్ ఎయిర్. అక్కడ స్నో అన్నది చాలా ఎక్కువగా, అంటే మంచు కవర్ అయిపోయి ఉన్నాయి. పర్వతాలు ఉన్నాయి. అవి నార్త్ నుంచి సౌత్ వరకు వ్యాపించున్నాయి. ఆ బ్రిలియంట్ గా ఉన్నటువంటి సూర్యకాంతిలో అవి మెరుస్తున్నాయి అన్నమాట. ఈ పర్వతాలన్నీ నా 14,000 అడుగుల మీదకున్నాయి. మేమేమోని అంత మీదకి వెళ్ళాము, ఇంకా ఎక్కుతున్నాం. అక్కడ బాగా పరిచితమైనటువంటి ఆ శిఖరాల వరుస ఉంది. అవన్నీ ఎంత దగ్గరగానో ఉన్నాయి, ఎంతో పవిత్రంగా. ఆ మీదగా ఉన్నటువంటి ఆ శిఖరాలన్నీ ఉత్తరం దిశగా ఉన్నాయి. మేమేమో దక్షిణ దిశగా వెళ్తున్నాం. కావలసినంత ఎత్తు 20,000 feet, అంటే 20,000 అడుగుల ఎత్తు ఆ ఎక్కేక మేము అక్కడి వరకు చేరుకున్నాం. నెక్స్ట్ సీట్ లో ఉన్న పాసెంజరు చాలా మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు విమానంలో ఉన్నారనమాట. ఆయనకి అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతాలు ఏవి తెలియవు. మేము మీదకి వెళ్తున్న కొద్దీ ఆయన కొంచెంగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఆయన లేచాడు, మాట్లాడడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన ఏదో బిజినెస్ పని మీద ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నట్టు. ఆయనకి ఎన్నో ఉత్సాహాలు ఉన్నట్టున్నాయి. ఎంతో ఇన్ఫర్మేషన్ తో వాటి విషయంలో మాట్లాడాడు. సో ఇప్పుడు సముద్రం అన్నది కిందనుంది, డార్క్ గా దూరంగా. కొన్ని ఓడలు అక్కడ అక్కడ ఉన్నాయి. అక్కడ పక్షుల యొక్క
జాడ ఏమీ లేదు. మేమేమో బాగా కాంతివంతంగా ఉన్న పట్టణానికి పైగా వెళ్తున్నాం, ఒకదాని తర్వాత ఒకటి, ఆ తీరం వెంబడి. ఆయన ఇప్పుడు భయం లేకుండా ఉండడం ఎంత కష్టమైన విషయం అని అంటున్నాడు. ముఖ్యంగా ఒక ఎయిర్ క్రాష్ అయినప్పుడు భయం లేకుండా ఉండడం ఎంత కష్టం. జీవితంలో అన్ని రకాల యాక్సిడెంట్ కంటే అది చాలా కష్టం అని అంటున్నాడు. ఆయనకు వివాహం అయింది, ఆయనకి పిల్లలు ఉన్నారు. అక్కడ ఆయనకి ఎప్పుడు భయం, భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, ప్రతి విషయంలోని ఆయనకి ఇన్ జనరల్ భయమే. ఒక పర్టికులర్ గా ఉన్న విషయం అంటూ లేదు భయానికి. ఆయన జయప్రదంగా ఉన్న ఆయన జీవితం అలసటతో బాధతో ఉన్నది. ఆయన కొంత అవగాహన అయ్యేటట్టున్నా ఆయనకి ఆయన యొక్క కళలు అన్నవి భయంకరమైన స్వభావంతో ఉన్నాయి. ఆయన భార్య, ఆయన భయం ఆయన భార్యకి తెలుసు, కానీ అంత సీరియస్ గా వాటి యొక్క సీరియస్నెస్ ఆవిడకి తెలియలేదు. భయం అన్నది ఏదో ఒక దానితోటి సంబంధంతో ఉంటుంది. మామూలుగా ఏమీ లేకుండా ఉంటే భయం అన్నది ఒక పదమే. ఈ పదం అన్నది నిజమైన భయం కాదు. ప్రత్యేకంగా మీరు ఏ విషయంలో భయపడుతున్నారో మీకు తెలుసా? నేను ప్రత్యేకంగా ఇది అని నేను చెప్పలేను. నా కళలన్నీ కూడా చాలా అస్పష్టంగా ఉంటాయి. వీటన్నిటిలోంచి వెళ్ళడంలో నాకు భయం ఉంది. నేను నా స్నేహితులతో డాక్టర్లతో ఈ భయం విషయంలో మాట్లాడాను. వాళ్ళందరూ నవ్ దాని విషయంలో నవ్వి వారు ఏం పెద్ద సహాయం నాకు అందలేదు. ఇది నాకు ఎప్పుడు కూడా ప్రత్యేక అంటే నన్ను పై అంటే ఆ భయమే ఆయనకి ప్రత్యేకంగా ఉంది. నేను ఇప్పుడు ఈ బీస్ట్లీ అంటే సుప్రాయమైన దీంట్లోంచి బయటపడదలుచుకుంటున్నాను. మీరు నిజంగా ఫ్రీ అవ్వాలనుకుంటున్నారా మీ భయం నుంచి, లేకపోతే కేవలంగా అంటున్నారా? నేను క్యాజువల్ గా ఉన్నట్టు మాట్లాడినా దీనికి ఆ భయాన్ని వదిలించుకోవాలని నేను చాలా ఎక్కువ కాలం ప్రయత్నిస్తున్నాను. నేను పర్టికులర్ గా మతపరమైన వ్యక్తిని కాదు. అయితే విచిత్రంగా నా నుంచి భయాన్ని తొలగించమని ప్రార్థించాను. నా పనిలో నాకు బాగా ఉత్సాహం ఉన్నప్పుడు, అలాగే ఒక గేమ్ లో నేను ఉన్నప్పుడు, అప్పుడు నాకు భయం ఉండట్లేదు. అది ఒక పెద్ద భూతంలాగా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అది మళ్ళీ నాకు మిత్రుడిలాగా వచ్చేస్తుంది. మీకు ఈ భయం ఇప్పుడు ఉందా? అది ఎక్కడో ఉన్నట్టుగా మీకు తెలుస్తుందా? ఆ ఫియర్ మీకు తెలిసి ఉందా లేదా గుప్తంగా ఉందా? నేను దాన్ని సెన్స్ చేయగలుగుతున్నాను. అది కాన్షియస్ గానా అన్కాన్షియస్ గానా అన్నది నాకు తెలియదు. మీరు దాన్ని ఏదో దూరంగా ఉన్నట్టుగా, లేకపోతే దగ్గరగా లేనట్టుగా, ఏదో స్పేస్ లో అంటే నియర్ నాట్ ఇన్ స్పేస్ ఆర్ డిస్టెన్స్, ఏదో దూరంలో ఉన్నట్టుగా లేకపోతే దగ్గరగా లేనట్టుగా, అలా ఫీల్ నియర్ గా ఉన్నట్టుగా, స్పేస్ లో లేదు, నాట్ ఇన్ స్పేస్ ఆర్ డిస్టెన్స్, అలా అంటే దగ్గరగా ఉన్నట్టుగా దూరంగా ఉన్నట్టుగా మీరు సెన్స్ చేస్తున్నారా? బట్ ఒక ఫీలింగ్ గా ఫీల్ అవుతున్నారా? నేను దాన్ని ఎరుకతో చూసినప్పుడు అది నాకు చాలా దగ్గరగా ఉన్నట్టుంటుంది. కానీ దాంతో ఏమిటి లాభం? అలా ఆ దూరం దగ్గర అనడంలో ఏమిటి
ఆ విషయంలో ఏమిట్లా అంటే దాంతో సంబంధం ఏమిటని అడిగారు. ఏదో ఒక దాంతో సంబంధంతోనే భయం అన్నది వస్తుంది. ఆ ఏదో అన్నది కుటుంబం అవ్వచ్చు, మీ పని అవ్వచ్చు, మీ యొక్క ముందుగానే మీరు ఆక్యుపై అయిన విషయాలు అవ్వచ్చు, లేకపోతే మీ ఉద్దేశ్యంలో ప్రీ ఆక్యుపేషన్ భవిష్యత్తులో ఆక్యుపై అయి ఉండొచ్చు, మృత్యువుతో ఉండొచ్చు. నీకు మృత్యు అంటే భయమా? అంత పర్టికులర్ గా కాదు. నాకేమో నాకు వేగంగా చనిపోవడం ఇష్టమే, ఏదో బాగా ఎక్కువ కాలం తీసుకుని కాకుండా. నాకేమో నేనేమనుకుంటున్నానంటే నా కుటుంబం కాదు నాకు యాంగ్జైటీ, ఈ ఆతురత. నా జాబ్ కూడా కాదు. అయితే అదేదో చాలా లోతుగా ఉన్నది. పై వాటికంటే, పైన సంబంధాల కంటే అది లోతుగా ఉండి ఉండాలి. అంటే అదే మీకు భయాన్ని కలిగిస్తోంది. ఎవరైనా దాన్ని చూపించినప్పుడు మీరు దాన్ని డిస్కవర్ చేస్తే మీకు మీరుగా దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మీరు పై విషయాల సంబంధాలతో ఎందుకు భయపడటం లేదు? నా భార్య నేను ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. ఆవిడెవరిని కూడా ఇంకో పరాయి వ్యక్తిని ఎవరిని చూడదు. నేను కూడా ఇంకొక స్త్రీలకి ఆకర్షితుణ్ణి కాను. మేము సంపూర్ణంగా ఉంటున్నాం ఒకరిలో ఒకరం. పిల్లలు ఒక ఆతురతే, కానీ ఏం చేయగలం? వాట్ వన్ కెన్ డూ వన్ డస్, అంటే ఒక వ్యక్తి ఏం చేయగలడో, ఎవరైనా ఏం చేయగలరో అదే నేను చేస్తున్నాను. అయితే ఈ ఆర్థికమైన మెస్ అంతా ఈ జగత్తులో ఈ ఉన్న వాటితో ఆర్థికమైన భద్రతని వాళ్ళకి ఇవ్వలేము. వాళ్ళు చేయగలిగినది ఏదో బెస్ట్ గా వాళ్ళే చేయాలి. నా జాబ్ అన్నది చాలా భద్రంగానే ఉంది. అయితే నా భార్యకి ఏమైనా అవుతుందేమో అన్న భయం నాకుంది. నేచురల్ గా ఉండే భయమే. అయితే మీరు ష్యూర్ గా మీకున్న లోతైన సంబంధం అంతోటి ఉన్నారు. యు ఆర్ షూర్ ఆఫ్ యువర్ డీపర్ రిలేషన్షిప్. అంటే లోతైన సంబంధంతో మీరు ష్యూర్ గా ఉన్నారు. మీరంత నిశ్చయంగా ఎందుకున్నారు నాకు తెలియదు, కానీ నేనున్నాను. ప్రతి ఒక్కరు కొన్ని విషయాలు అలాగే తీసుకోవాలి కాదా? ఇది పాయింట్ కాదు. దాని లోపలికి మనం వెళ్దామా? మీకు అంత సన్నిహితమైన సంబంధంలో మీరు అంత ష్యూర్గా ఎలా ఉంటున్నారు? మీరు ఎప్పుడైతే మాలో మేము సంపూర్ణంగా నేను నా భార్య ఉంటున్నామనంటే దాని అర్థం ఏమిటండి? మేము హ్యాపీనెస్ ఒకరిలో ఒకరు, ఒకరి సాంగత్యంలో ఒకరు అనుభవిస్తున్నాం. అవగాహన మొదలైనవన్నీ ఇంకా లోతుగా మేము ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి, అంటే ఏమైనా మాలో ఎవరికైనా ఏమైనా అవుతే అది మాకు పెద్ద దెబ్బే. మేము ఆ రకంగా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నాం. డిపెండెంట్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? మీ అర్థం ఏమిటి? మీ అర్థం ఏమిటంటే ఆవిడ లేకపోతే మీరు లేరు, మీరు సంపూర్ణంగా ఒంటరిగా అయిపోతారు, అదేనా? ఆవిడ అలాగే ఫీల్ అవుతున్నారు. అందుకనే మీరు పరస్పరం ఆధారపడి ఉన్నారు. అయితే దాంట్లో తప్పేమిటండి ఆయన అని ఆయన అడిగారు. అంటే వాట్ ఈజ్ రాంగ్ విత్ దట్, దాంట్లో తప్పేంటి? ఇది ఒక్కసారి ఇది అంటే మేము ఒకరినొకరు
ఖండించుకోవట్లేదు, జడ్జి చేయట్లేదు. ఎంక్వైరీ, బట్ ఓన్లీ ఎంక్వైరీ చేసుకుంటున్నాం. మీరు ష్యూర్గా ఉన్నారా మీరు లోపలికి ఈ విషయం లోపలికి వెళ్ళాలని? యు ఆర్ క్వైట్ ష్యూర్? మీరు పూర్తిగా ష్యూర్గా ఉన్నారా? అలా అయితే మనం లోపలికి వెళ్దాం. మీ భార్య లేకపోతే మీరు ఒంటరిగా ఉంటారు, మీరు లేనట్టు అయిపోతారు. లోతుగా చూస్తే ఆమె కూడా అలాగే, ఆమె మీకు ఎంతో అవసరం. అవునా? ఆమె మీద మీరు ఆధారపడుతున్నారు మీ సంతోషం కోసం. ఈ ఆధారపడడం అన్నది ప్రేమ అంటున్నారు. మీరు ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నారు. మీ యొక్క లోన్లీనెస్ అనేటటువంటి యథార్థాన్ని కవర్ చేయడానికి ఆమె ఎప్పుడూ ఉంది, మీ కవర్గా. ఆవిడ దాన్ని మీరు కవర్ చేస్తున్నారు. కానీ యథార్థం ఏంటంటే అక్కడే ఉంది. మీ ఇద్దరు ఒకరినొకరు వాడుకుంటున్నారు ఈ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి. మేము అంటే మేము ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఒకరినొకరు వాడుకుంటున్నాం. మేము దాని నుంచి ఎన్నో విధాలుగా ఒంటరితనం నుంచి పారిపోతున్నాం. ఈ విధంగా ఎన్నో రకాలైన రూపాలు సంబంధ బాంధవ్యాలలో, ఆ సంబంధ బాంధవ్యం ప్రతి దాంట్లో ఒక రకమైన ఆధారపడడం ఉంది. నేను రేడియో వింటాను ఎందుకంటే మ్యూజిక్ అన్నది నన్ను సంతోషంగా ఉంచుతుంది. ఇది నా నుంచి నన్ను దూరం చేస్తుంది. పుస్తకాలు, జ్ఞానము ఒక సదుపాయమైన ఎస్కేప్ నా నుంచి నేను దూరంగా వెళ్ళడానికి. వీటన్నిటిలో మనం ఆధారపడుతున్నాం, వీటన్నిటి మీద. అయితే నా నుంచి నేను ఎందుకు ఎస్కేప్ అవుతున్నాను? నాకేది గర్వించడానికి లేదు. నేను నా వైఫ్తో ఐడెంటిఫై అవడం వల్ల నాకంటే నేను బెటర్గా ఉంటున్నాను. నాకంటే బాగా ఉన్న వైఫ్తో నేను ఐడెంటిఫై అవుతున్నాను. నేను నా నుంచి దూరం అయిపోతున్నాను, దూరంగా వెళ్ళగలుగుతున్నాను. అవును, చాలా ఎక్కువ మంది వాళ్ళ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. కానీ ఎస్కేప్ అవ్వడం, తన నుంచి తాను, మీ నుంచి మీరు ఎస్కేప్ అవ్వడం, మీరు ఆధారపడుతున్నారు. ఈ ఆధారపడడం అన్నది బలీయం అయిపోతుంది. ఈ ఎస్కేప్స్ అంటే పారిపోవడాలన్నవి అవసరం పడుతున్నాయి. మీ భయం వాట్ ఈజ్ అనే దాని అంటే మీకు భయం అంటే మీ యథార్థ స్థితి. మీ భార్య, పుస్తకాలు, రేడియో అవన్నీ కూడా అద్భుతంగా మీకు చాలా ముఖ్యమైనవి. ఈ ఎస్కేప్స్ అన్నవి మీకు చాలా ప్రాముఖ్యం అయిపోయి వాటికే ఎంతో విలువ ఉంది. నా భార్యని నా నుంచి నేను దూరంగా వెళ్ళడానికి వాడుకుంటున్నాను. అందుకే నేను ఆమెతో బంధం కలిగి ఉన్నాను. నేను ఆమెని కలిగి ఉండాలి, నేను ఆమెను కోల్పోకూడదు. ఆవిడ కూడా ఆ విధంగానే నన్ను కలిగి ఉండాలి, ఎందుకంటే ఆవిడ నన్ను వాడుకుంటోంది. ఇద్దరికీ కూడా సామాన్యమైన అవసరం ఎస్కేప్ అవ్వడానికి ఉంది. పరస్పరం మేము ఒకరినొకరు వాడుకుంటున్నాం. ఈ వాడుకోవడాన్నే ప్రేమ అంటున్నాం. మీరేమిటో మీకు తెలియట్లేదు, మీరేమిటో మీకు ఇష్టపడటం లేదు, అందుకే మీరు పారిపోతున్నారు మీ నుంచి. వాట్ ఈజ్ అన్న యథార్థం నుంచి మీరు పారిపోతున్నారు. అది క్లియర్ గానే ఉంది. నేను అందులో ఏదో ఒకటి చూస్తున్నాను అంటే అర్థం అవుతుంది. కానీ ఎందుకు మనిషి పారిపోతున్నాడు? దేని నుంచి మనిషి ఎస్కేప్ అవుతున్నాడు? మీ యొక్క మీ సొంతమైన ఒంటరితనం నుంచి, మీలో ఉన్న శూన్యం నుంచి, మీరేదై ఉన్నారో దాని నుంచి మీరు పారిపోతున్నారు. ఒకవేళ మీరు పారిపోతే ఆ యథార్థాన్ని చూడకుండా మీరు ఎప్పటికీ అది అవగాహన చేసుకోలేదు.
అందుకే మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఈ పారిపోవడాన్ని ఆపాలి. ఎస్కేపింగ్ అన్నదాన్ని ఆపాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు చూసుకోగలరు. కానీ మీరు ఎప్పుడూ కూడా మీరు విమర్శిస్తూ ఉంటే మిమ్మల్ని మీరు వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని చూసుకోలేరు. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా మీరు అప్పుడు దాన్ని చూసుకోలేరు. మీరు దాన్ని ఎంతో బాగుందనండి, దాని నుంచి పారిపోండి. ఆ రన్నింగ్ అన్నది, దాని నుంచి పారిపోవడం అన్నది వాట్ ఈజ్ నుంచి అదే భయం. ఆ యథార్థం నుంచి పారిపోవడమే భయం. మీకు ఈ ఒంటరితనం అంటే భయం, ఈ శూన్యం అంటే భయం. మీ ఒంటరితనం అంటే భయం, ఆ శూన్యం అంటే భయం. అందుకే మీరు దాని నుంచి పారిపోతున్నారు. ఈ వాట్ ఈజ్ నుంచి పారిపోవడం అన్నదే భయం. మీకు ఈ ఒంటరితనం అంటే, ఈ శూన్యం అంటే, ఈ ఆధారపడడం అన్నది కవర్ చేసేస్తోంది. అందుకే భయం నిరంతరాయంగా ఉంది. మీరు ఎంతకాలం పారిపోతూ ఉంటారో అంత కాన్స్టెంట్ గా ఉంటుంది ఆ భయం. వాట్ ఈజ్ నుంచి మీరు పారిపోతున్నంతసేపు భయం ఉంటుంది. మీరు సంపూర్ణంగా ఐడెంటిఫై అవుతున్నారు ఏదో ఒక దాంతో, ఒక వ్యక్తితో, ఒక ఐడియాతో. అది అదేం ఫైనల్ ఎస్కేప్ అంత గ్యారంటీ కాదు. ఈ ఈ భయం అన్నది మీ బ్యాక్గ్రౌండ్ లో ఎప్పుడూ ఉంది. అది మీకు కళల ద్వారా ఒక బ్రేక్ వచ్చినప్పుడు ఈ ఐడెంటిఫికేషన్ కి కళల ద్వారా వస్తుంది. ఎప్పుడు కూడా ఈ ఐడెంటిఫికేషన్ కి బ్రేక్ అన్నది వస్తూనే ఉంటుంది. మనిషి అన్బ్యాలెన్స్డ్ గా లేకపోతే, అంటే అలా ఉన్నప్పుడే ఇలాంటిది కళలలో వస్తుంది. ప- నా భయం అన్నది నా యొక్క శూన్యంలోంచి వస్తుందా, నాకు అసంపూర్ణతలోంచి వస్తుందా, అది నేను చూడగలుగుతున్నాను. ఇది నిజమే. అయితే నేనేం చేయాలి ఆ విషయంలో? మీరేమి చేయక్కర్లే. మీరేం చేస్తున్నారో అది ఎస్కేప్, అంటే దాని నుంచి తప్పించుకోవడానికే చూస్తున్నారు. అది చాలా ముఖ్యమైన విషయం మీరు రియలైజ్ చేయడానికి. అప్పుడు మీరేం చూస్తారంటే మీరేం వేరు కాదు. ఈ మీ శూన్యము మీరు వేరు కాదు. ఆ రెండు వేరు వేరు సెపరేట్ కావని చూస్తారు. మీలో ఉన్న అసంపూర్ణతే మీరు. అబ్జర్వ్ చేసేవాడన్నవాడు మీరు అబ్జర్వ్ చేసిన శూన్యమే మీరై ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే దాన్ని ఒంటరితనం అని కూడా పిలవలేము. దానికి ఆ పేరు పెట్టడం అన్నది అది ఆగిపోతుంది. మీరు ఇంకా ముందుకెళ్తే అది కొంచెం కష్టతరం అవ్వచ్చు. ఈ లోన్లీనెస్ అన్నది ఉండదు. అక్కడ ఒక సంపూర్ణమైన లోన్లీనెస్ ఆగిపోతుంది, సంపూర్ణంగా ఆగిపోతుంది. మీ శూన్యం కూడా ఉండదు. ఆలోచించేవాడు ఆలోచన ఒకటే. అదే తెలిసినప్పుడే అదే మీ భయానికి అంతం. ఇక్కడితో అయిపోయిందండి. మనుషులు ఏం చూస్తారంటే భయం తనకంటే వేరేగా ఉంది, భయపడేవాడు ఆలోచించేవాడు ఆలోచన వేరేగా ఉన్నాయి అనేది. తర్వాత ఆయన ఇక్కడ మనకు చెప్పినట్టుగా మే ఒకళ్ళనొకళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆ ఉపయోగించుకోవడం, ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడడం అంటే తన నుంచి తాను పారిపోవడమే అనే విషయాన్ని అది అవగాహన అవుతే అన్ని అర్థం అవుతాయి. అంటే మన నుంచి మనం పారిపోతూనే ఉంటాం, ఫేస్ చెయ్యం. యథార్థం ఏమిటి అన్నదాన్ని, మనం ఉన్న స్థితిని మనం ఫేస్ చేయట్లేదు, మనం పారిపోవడానికి ఇష్టపడుతున్నాం. అంటే ఫేస్ చేసిన నాడే ఈ భయం ఉండదు. ఇప్పుడు
ఇక్కడ ఆయన శాశ్వతం అశాశ్వతం అన్ని అనలేదు కానీ మన నుంచి మనం అంటే వాట్ ఈజ్ అంటే ఏంటండి? నేనున్న స్థితి, నేను శూన్యంగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, దాని నుంచి భయపడకుండా, పారిపోకుండా దాన్ని ఫేస్ చేస్తే, అవగాహన చేసుకుంటే, అక్కడ ఒంటరితనమే లేదు, భయమే లేదు, శూన్యమే లేదు. ఆ భయం అప్పుడు పోతుంది. ఇది మనం అంటే పారిపోవడం అలవాటు అవుతున్నాం, కానీ మనం దాన్ని ఫేస్ చేయట్లేదు. అది ఇక్కడ చెప్తున్నారు. వసంతలత చెప్తావా? ఆ, అందరికీ నమస్కారం. ఆ, అదే ఫియర్ అండ్ ఎస్కేప్. ప్రతి మనిషిలో ఉండేటువంటి ఫియర్స్ అంటే రకరకాల రూపాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఒక అతను అంటే వర్ణించి వర్ణించి ఆఖరికి తెలుసుకుంది ఏంటంటే తను తన భార్య రిలేషన్షిప్ మీద చాలా ఆధారపడుతున్నాడు. అది ఎక్కడ పోతుందో అనేటువంటి భయం అనేది అతనికి ఎప్పుడు ఉంటుంది మిగతా విషయాల కన్నా అన్న విషయం తెలిసి తర్వాత ఈ అంటే డిస్కషన్ లో ఆయనతో కృష్ణమూర్తి గారితో డిస్కస్ చేస్తున్నప్పుడు అదే ఆయన చెప్తున్నారు, ఫియరు అనేది ఆ లోపట మన నుంచి మనం పారిపోవడానికి ట్రై చేసి అంటే ఈ మనం చేసే పనులు చాలా వరకు ఎక్స్టర్నల్ పనులే చేస్తాం. అంటే ఏదైనా చదవడం, వినడం, ఆ తర్వాత మ్యూజిక్ ఏవో చెప్పా ఇంకేమైనా తిరగడం, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తాం అంటే మనని మనం చూసుకోవడానికి భయపడిపోతాము. ఇంకో దాని నుంచి మనకి ఏదో సంతృప్తి వస్తున్నది, ఏదో ఆ సాటిస్ఫాక్షన్ సుఖం వస్తుంది అని చెప్పేటువంటి భ్రాంతిలో బయటికే వెళ్తాం తప్పముఖమైన లోపల మనని మనం చూసుకోము. మన అసలు ఈ ఒంటరితనం అనేది ఏదో భయంకరమైనది అనేటువంటి ఒక ఐడియా కూడా మన మనసులో ఉంటుంది. అంటే ఎవరు లేకపోతే మనం ఉండగలమా లేవా అనేటువంటి, అమ్మో ఉండలేమేమో, ఇంకో హెల్ప్ ఇమోషనల్ గా మనం డిపెండ్ అయిపోతాం అందరి మీదను, ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్స్ మీద, పిల్లల మీద ఇమోషనల్ గా డిపెండ్ అవ్వడం అనేది ఇమోషనల్ అని కాదు అక్కడ. ఆ ఇమోషన్ ఏముంది అక్కడ? ఏమంటారు? మనం ఇమోషనల్ గా కాదు అక్కడ. ఆ శూన్యంలోంచి మనం శూన్యంగా ఉన్నాం కనుక ఆ దాంట్లోంచి పారిపోవడానికి డిపెండ్ అవుతున్నాం. అంటే అది అటాచ్మెంట్ ఇంకా లోతుగా చూస్తే పెట్టేసుకుంటాము. ఇమోషనల్ గా కాదు డిపెండ్ అవుతుంది, మన భద్రత అంటే నా కోసమే మనం ఉద్దేశం పారిపోతున్నాం. ఎమోషనల్ అంటే మానసికంగా అని, అది ఇమోషనల్ అంటే మానసికంగా, అంటే వాళ్ళు లేకపోతే మనం ఉండలేమేమో అనేటువంటి భయం అనేది మనకు అంటే పట్టుకుంటుంది. అలా మనమేమిటి, అది ఆ శూన్యం నుంచి పారిపోవడమే మన లోపల. ఒంటరితనం నుంచి పారిపోవడం అది మనం చేస్తున్నాం. అంటే ఆ, అది మన అది లోపల ఒంటరిగా ఉంటున్నాం. ఆ ఒంటరితనం అంటే భయం కొద్దే సంబడి నాకు ఉండాలి ఆధారపడడానికి అని ఫీల్ అవుతున్నాం. అసలు ఈ ఒంటరితనం అనేటువంటి కాన్సెప్ట్ కూడా అది ఈ లేదేమో అని ఇమోషనల్ నాకు చాలా మానసికంగా ఇంకా సర్ఫేస్ లెవెల్. అక్కడ ఇమోషన్ ఏముంది? ఇమోషన్ కి మనం అంటే ప్రేమ, లేకపోతే భయము, లేకపోతే కోపము, ఈ ఇమోషన్స్ కాదు అక్కడ. మనం ఆయన డిపెండెన్స్. చెప్పినట్టుగా మనం ఒంటరితనం అనే దాంట్లోంచే నిజానికి అక్కడ మనకి డిపెండెన్సీ. అదే అంటే అది ఇమోషనల్ గా అంటే ఎంత మందితోటో కలుస్తున్నాం కదా, అక్కడ ఏంటి నా వాళ్ళన్న బాధ ఎక్కడొచ్చింది? నేను ఒంటరిని అయిపోతాను వాళ్ళు లేకపోతే అన్న భయం. అది మూలంలోకి అంటే తీసుకెళ్తున్నారు. ఈ అందుకే డీపర్ గా వెళ్ళి, ఇంకా డీపర్ గా వెళ్ళి అన్నారు. ఇంకా డీపర్ గా వెళ్తే ఒంటరితనంలోంచి భయం. ఒంటరితనం అంటే ఇక్కడ ఏంటంటే తను తాను చూసుకోవడం, తనున్న స్థితిలో ఉండడం, అది ఒం- యాక్సెప్ట్ చేసి అది అది అవగాహన చేసుకోవడం. అంటే ఆ, అంటే ఇక్కడ ఒంటరితనం అంటే ఏమిటి? నేను ఉన్నాను, నాలో ఆ ఇప్పుడు నేను మామూలుగా అందరూ ఎలా నేనే ఉంటున్నారు అది ఆయన ఆ లెవెల్లో మాట్లాడారు. నేను ఒంటరిని, అదే కదా మాక్సిమం పీపుల్ బాధపడేదంతా. నేను ఒంటరిని, నా కూతురు ఉంది, నా కొడుకున్నాడు, నా భర్త ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, ఇలాగ ఒక ధైర్యం, ఎస్కేప్ అది అని ఆయన చక్కగా చెప్పారు. అంటే మనం ఎస్కేప్ అయిపోతున్నాం, మన నుంచి మనం ఎస్కేప్ అవడానికి ఇవన్నీ వాడుకుంటున్నాం. అవును. అదే అంటే కానీ ఆ ఎస్కేప్ చెయ్యకుండా ఉన్నప్పుడు
మనని మనం చూసుకోగలిగినప్పుడు అక్కడ ఏమిటి ఉంటుంది అంటే అక్కడ ఏదో ఆ శూన్యం అది అంటున్నారు కదా. ఆ అంటే అది ఏం ఉండదని కదా అర్థం. శూన్యం అంటే ఏమిటి? శూన్యం అని అబ్జర్వ్డ్ అంటే అబ్జర్వేషన్ నేను రెండు నథింగ్. ఒకటే. నాకు కావలసిన రిచ్నెస్ అంటే డబ్బు కాదు అక్కడ నాలో. అదంతా లేకపోవడం కదా అందులోంచి పారిపోవడానికి కారణం. అంటే ఇన్ రియాలిటీ యథార్థ స్థితి ఏమిటి? ఇప్పుడు ఒక్కళ్ళు ఉన్నప్పుడు. ఎవరి సంగతో నువ్వు థీరీగా మాట్లాడకు. ఇప్పుడు నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వు ఎందుకు నా కూతురు నా కూతురు నా వాళ్ళు అని అంటే బికాస్ ఆఫ్ లోన్లీనెస్. నేను ఒంటరిని, వాళ్ళు నాకు ఏ టైంలోనైనా ఆదుకుంటారు. ఆ వాళ్ళే అని అలాంటి ఒక రకమైన డిపెండెన్సీ. ఆ డిపెండెన్సీ అన్నది మన నుంచి మనం పారిపోవడమే. డిపెండెన్సీయా అటాచ్మెంట్ అంటావా? అది అదే అటాచ్మెంట్. రెండు ఆ ఒకటేనా? డిపెండెన్సీనే అటాచ్మెంట్ అన్నారు కదా. ఆ ఆ డిపెండెన్సీ ఆ ఇవన్నీ ఇంటర్నల్ గా ఉన్నాయి. ఆ అంటే ప్రైమరీగా అందరూ వేరు వేరే. మెయిన్ అదే ఆ చెప్పారు కదా, వేరుతనం చూడడం చాలా రావాలి. మంది అలాగే ఉంటారని చెప్పారు కదా. అంటే ఆ వేరుతనం మనం చూసుకోగలగాలి. అంటే మన ఒంటరితనం అంటే మన ఉద్దేశం నేను ఒక 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 జీవం, ఒక ఇది అనేటువంటి విషయం. అవన్నీ నాకు థియరీ. ఇంకోటితో ఏం పెద్ద మామూలుగా సంబంధం లేదు. ఎలాగా ఆలోచిస్తారు, అయ్యో నా వాళ్ళు ఉన్నారు, అది కదా అదే అతను అదే చెప్తున్నది. అంటే అదే థియరీలో అది మాట్లాడడం కాదు. కాకుండా ఉంటే అది కాకుండా ఉంటే అసలైనటువంటి ఫియర్లెస్ ఎస్కేప్లెస్ స్థితి ఎలా అంటే ఉంటుంది? మనం నేర్చుకున్నదంతా బుర్రలో ఒక చిన్న సెల్ గా థియరీగా ఉంటుంది. ఆచరణలో లేకపోవడం వల్లే కదా మళ్ళీ నా వాళ్ళు అని మనం ఎగబాకుతున్నాం కదా. పరభావం చూపిస్తాం కదా అవును. పరాయి వాళ్ళ వైపు. అర్థం అవును. ఇదంతా అర్థం కూడా అవుతున్నది అది బుర్రలో నిజమే. థియరీగా ఆలోచించడం కాదు కదా. అందుకనే ఆయన ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నారు, యథార్థంగా ఫీల్ అవ్వడానికి కదా. అది జ్ఞానంగా ఆర్జించి బుర్రలో పెట్టుకుంటున్నాం గనక మన లైఫ్ లోకి మనకి అది రావట్లేదు. అంటే యథార్థ స్థితిలో ఎలా ఉంటుంది అంటావు అది? అదే మనం డీప్ గా ఉండం కదా. డీప్ గా వెళ్తే ఆ ఎప్పుడు కూడా సర్ఫేస్ లెవెల్లో ఉంటున్నాం, అదే మనకి డీప్ అనుకుంటాం. సరే, తెలుస్తున్నది సర్ఫేస్ లెవెల్లో ఉన్నాం అని. అయితే ఆ లోపలికి వెళ్ళాలి, అది నన్ను నేను చూసుకోవాలి అంటే అర్థం ఏమిటి? అది లోపలికి వెళ్తే నేను దేనికి భయపడుతున్నానని దాన్ని ఫేస్ చేసేవనుకో, అక్కడ ఒంటరితనం లేదా ఏమీ లేదు. భయపడుతున్నంతసేపే ఫేస్ చేస్తే అది పోతుంది. ఫేస్ చేయడం అంటే ఏంటి? చేసే నేను మనస్సుతో కాదు, అదే ఏ రకమైన అవేర్నెస్ తో, చాయిస్లెస్ అవేర్నెస్ తో ఫేస్ చేయాలి. నేను భయంలో ఉన్నాను, ఉమ్, ఏమిటా భయం? అవును. ఆ భయం తెలుస్తుంది, అది కరెక్ట్, అది 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 అసత్యం అని కూడా తెలుస్తుంది. అయితే అసత్యం అని సత్యమైన తెలియదు. విషయాన్ని అది తెలియదు కనుకే దాన్ని మనం గట్టిగా పట్టుకుంటాం, తెలుస్తలేదు. ఆధారపడడం వచ్చింది. ఆ, అసత్యం అనేది ఇది అదే బయటకి చెప్పడం వరకే. రియలైజేషన్ లేదు. ఉమ్. ఉమ్, అది అన్నీ కూడా థీరీగా తెలియడం కానే కాదు. అవునులే. తెలియకపోవడము అంటే థీరీగా నేను తెలియడము రెండు ఇప్పుడు ఒకటే అంటారు కృష్ణమూర్తి గారు. ఆ, అది అది అంటే ఇప్పుడు ఆ ఆ స్థితి ఎలా ఉంటుంది అన్న విషయం నేను అడుగుతున్నాను. అంటే ఎస్కేప్ మనస్సు చెయ్యని నిశ్చలం చేస్తే ఫియర్. ఉండేది మనస్సుతో నువ్వు ఎలా పట్టుకుంటావు? నువ్వు అడిగేది మనస్సు అవును. కదా. ఉమ్, అది ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ భయమే నేనై ఉన్నాను అన్నది. ఆ ఒంటరితనమే నేనై ఉన్నాను. నేను ఒంటరితనం వేరు కాదు. ఉమ్. ఆ ఒంటరితనం అనేది మనం మనం కల్పించుకున్న పదం, స్థితి. కాదు కాదు కాదు, అది డీపర్ గా ఉంది. అందుకే అమ్మో నా వాళ్ళు అని అందరూ అంత తప్పించడానికి కారణం వీళ్ళకేం ప్రేమ ఏమిటి? ఉమ్, ప్రేమను ముసుగేసుకుంటారు. అది ఉమ్. అంటే అంత డీప్ గా మనం చూసుకోవడానికి అలవాటు అవ్వట్లేదు. అవ్వడం లేదు. అదే అదే అందుకనే మనం సర్ఫేస్ లెవెల్లో కొంచెం. జీవిస్తున్నామని మనకు తెలియట్లేదు. ఉమ్.
అది ఉమ్, అంటే ఓకే. మనం అలా మనందరికీను ఏంటంటే అతను అన్నారు కదా మాక్సిమం పీపుల్ ఇలాగే ఉంటారు అని. ఇప్పుడు నా వాళ్ళు ఒకళ్ళు ఉండాలి నన్ను రక్షించడానికి, నాకేమో చివర్లో ఏవో అలాగ డిపెండెన్సీ అన్నమాట. అదే అంటున్నారు కదా భార్యను భర్త వాడుకుంటున్నాడు వాళ్ళిద్దరూ. ఆయన కరెక్ట్ గా చెప్పారు, నా భార్యను నేను నన్ను నా భార్య వాడుకుంటున్నాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పరం ఆధారపడుతున్నాం మా యొక్క సంతోషాలకి, మా ఒంటరితనం నుంచి పారిపోవడానికి. అదే మనం చేస్తున్నాం అందరం కూడా. ఉమ్, అంటే మనం గట్టిగా అది కాదని పెట్టుకున్నప్పుడు మాది అలాంటిది కాదండి అంటారు, కానీ అది లోపలికి చూస్తే అందరిది రిలేషన్ అలాంటిది. ఎందుకంటే అందుకే అవును. పాషండంగా బతుకుతాం, ప్రేమ శూన్యంగా. అలా ఆధారపడ్డ మనస్సుకి అక్కడ అసలు ప్రేమ అన్నది లేదు అక్కడ. అదే ప్రేమని ముసుగేసుకుంటాం, ఆధారపడ్డానే ప్రేమ అనుకుంటాం. ఉమ్, మనం పుస్తకాలు అన్నారు ఆయన, అలాగే రేడియో టీవీ, ఆ కాలం టీవీ రాలేదేమో, ఇలాగ మనం ఎస్కేప్ అయిపోతున్నాం మన నుంచి. బట్ మనం మనలో ఉంటే ఆ ఒంటరితనం అన్నది ఏమి ఉండదు, మనం రిచ్ అయిపోతాం ఇంటర్నల్ గా, సంపూర్ణత్వంతో నిండుతాం. మనం అప్పుడు ఎక్కడికి పారిపోక్కర్లే, మన నుంచి మనం పారిపోం. ఉమ్, ఈ ఎస్కేపులన్నీ ఇప్పుడు, అయ్యో ఒంటరిగా ఎలా ఉంటావు పెళ్ళవకపోతే అంటారు, పెళ్ళయ్యాక ఒంటరిలే వాళ్ళు. అది ఉమ్. గ్రహించరు. అంటే సర్ఫేస్ లెవెల్లో జీవితం షాలోగా గడిచిపోతుంది గనక అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే అది అతను అందుకని చూపించేది.